చలికాలం వచ్చిందంటే చాలు ప్రకృతి ప్రేమికులందరికీ గుర్తొచ్చేది ఆంధ్ర ఊటీ అరకు. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకుల తాకిడితో పర్యాటక ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. ఎక్కడ చూసినా పర్యాటకులు క్యూ లైన్లలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా క్రిస్మస్ సెలవులు ముగిసి న్యూ ఇయర్ వేడుకలకు సమయం దగ్గర పడుతుండటంతో విశాఖ నగరం నుంచి అరకు ఘాట్ రోడ్డు వరకు ఎటు చూసినా పర్యాటకుల రద్దీ కనిపిస్తోంది. భారీగా తరలివస్తున్న జనం వల్ల అటు ట్రాఫిక్ సమస్యలు, ఇటు వసతి కొరత వేధిస్తున్నా ప్రకృతి ఒడిలో గడపాలని పర్యాటకులు ఉత్సాహం చూపిస్తున్నారు. అరకు లోయ ఇప్పుడు మంచు దుప్పటి కప్పుకుని అద్భుతమైన అందాలతో పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. మాడగడ వ్యూ పాయింట్ వద్ద మేఘాల సముద్రాన్ని చూసేందుకు జనం తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, చాపరాయి వంటి ప్రాంతాలు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. అయితే భారీ స్థాయిలో రద్దీ ఉండడంతో అరకులో హోటల్ రూమ్స్ దొరకడం గగనంగా మారింది. దీంతో చేసేదేమీ లేక చాలా మంది పర్యాటకులు టెంట్లలోనూ, మరికొందరు తమ కార్లలోనే నిద్రిస్తూ చలిని ఆస్వాదిస్తున్నారు. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అరకులోని ప్రసిద్ధ వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో అటవీశాఖ అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ చిక్కులను నివారించేందుకు పర్యాటకులు అధికారులకు సహకరించాలని కోరుతున్నారు. మరోవైపు సాగర నగరం విశాఖపట్నంలో పర్యాటక సందడి ఆకాశాన్ని తాకుతోంది. ఆర్కే బీచ్ రోడ్డు మధ్యాహ్నం నుంచే ట్రాఫిక్ సమయంగా మారిపోతోంది. ఐకానిక్ కురుసుర సబ్మెరైన్ మ్యూజియం, TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, హెలికాప్టర్ మ్యూజియంలను సందర్శించేందుకు పర్యాటకులు గంటల తరబడి వేచి ఉంటున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం VMRDA పరిధిలోని మ్యూజియంలన్నింటినీ ఉదయం 10 గంటలకే తెరిచేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కైలాసగిరి కొండపైకి వెళ్లే రోపువే వద్ద కూడా భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని అన్ని ప్రముఖ హోటళ్లు, రిసార్ట్లు హౌస్ఫుల్ అయిపోయాయి. విశాఖ బీచ్ రోడ్లో న్యూ ఇయర్ వేడుకలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.